ఒక ప్రైవేట్ జాబ్ చేసే వ్యక్తి, ఒక గల్లీలో బిజినెస్ పెట్టుకున్నటువంటి వ్యక్తి 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా రిటైర్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే అందులో ఎదుగుదల లేదు. ఎందుకంటే అక్కడ వచ్చే ఇన్కమ్ నీ ఖర్చులకే సరిపోవట్లేదు. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఎంత సేవ్ చేసినావు, లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఎంత సేవ్ చేసినావు, సేవింగ్స్ పక్కన పెట్టు సార్. ఈఎంఐస్ కట్టడానికే మా దగ్గర డబ్బులు లేవంటున్నారు. టీవీ ఇన్స్టాల్మెంట్, ఫ్రిడ్జ్ ఇన్స్టాల్మెంట్, బైక్ ఇన్స్టాల్మెంట్, ఇల్లు ఇన్స్టాల్మెంట్, కార్ ఇన్స్టాల్మెంట్, ఇన్సూరెన్స్ ఇన్స్టాల్మెంట్, స్కూల్ ఫీజులు ఇన్స్టాల్మెంట్, అన్ని ఇన్స్టాల్మెంట్లే. ఈ ఈఎంఐస్ కట్టడానికే మాకు డబ్బులు సరిపోవట్లేదు సార్, ఇంకా మేము సేవింగే చేయలేకపోతున్నాం అంటారు. సేవింగే చేయనటువంటి నువ్వు 60 సంవత్సరాల వయసు కూడా ఏ రకంగా రిటైర్ అవుతావు సార్? ఒక్కసారి ఆలోచించు. రైట్, సో నువ్వు రిటైర్ అయ్యే అవకాశమే లేదు. గుర్తు పెట్టుకో మై డియర్ ఫ్రెండ్స్, చాలా ఆపదలో ఉన్నారు, చాలా డేంజర్ లో ఉన్నారు. అసలు ప్లానింగ్ లేకుండా బతికేస్తున్నారు. బతుకుతున్నామా చాలు అనుకొని బతికేస్తున్నారు అంతే. అసలు రిటైర్మెంట్ ప్లానింగే లేదు. ఎదుగుదల లేనటువంటి ఫీల్డ్ ని సెలెక్ట్ చేసుకున్న జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు మై డియర్ ఫ్రెండ్స్. రెంట్ కట్టేసినామా, కరెంట్ బిల్ కట్టేసినామా, స్కూల్ ఫీజులు కట్టేసినామా, రైట్ ఈఎంఐస్ కట్టేసినామా, నెక్స్ట్ మంత్ శాలరీ కోసం వెయిట్ చేసినామా, ఇక ఏదో గొప్ప బతుకుతున్నట్టు ఫీల్ అయిపోతా ఉంటాం. దయచేసి ఫీల్ అవ్వద్దు. ఒక మాట చెప్తా, రైట్, రోజు కూలీ చేసుకునే వ్యక్తి కూడా, ఈవెన్ బిచ్చగాడు కూడా ఈ మాత్రం వాళ్ళ ఫ్యామిలీకి చేయగలుగుతున్నాడు. మనం ఏ రకంగా గొప్ప అంటే సేవింగ్స్ చేయాలి కదా. ఇవాళ రేపట్టు నెలకు ఒక 20,000 రూపాయలు మినిమం సేవ్ చేయకపోతే మనము మిడిల్ క్లాస్ కిందికి రాము. చాలా మంది అనుకుంటారు 20-30 వేలు సంపాదిస్తే మేము మిడిల్ క్లాస్ అనుకుంటారు. కాదండి, 20,000 నెలకు సేవ్ చేసేవాడు మిడిల్ క్లాస్ కిందికి వస్తాడు. 10,000 రూపాయలు నెలకు సేవ్ చేసేవాడు పూర్ క్లాస్ కిందికి వస్తాడు. 10,000 కూడా నువ్వు నెలకు సేవ్ చేయట్లేదా, నువ్వు బిలో పూర్ కేటగిరీకి వస్తావు మై డియర్ ఫ్రెండ్స్. బిలో పూర్ కేటగిరీ అర్థం చేసుకో. ఇంకొంతమంది మహానుభావులు ఉంటారు, డబ్బే ఇంపార్టెంటా సార్, డబ్బు సంపాదిస్తేనే సక్సెస్ అయినట్టా సార్ అని సోది కబుర్లు చెప్తా ఉంటారు. డబ్బు సంపాదించడం చేతగానోడే ఇలాంటి మాటలు చెప్తాడు. డబ్బు లేకపోవడం వల్లనే సార్ కాన్వెంట్స్ స్కూల్లో, ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాల్సినటువంటి నీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో, చిన్న స్కూల్లో చదివిస్తున్నావు నువ్వు. డబ్బు లేకపోవడం వల్లనే సారు మీ మిసెస్ గోల్డ్ కొనివ్వమని అడిగితే రోల్డ్ గోల్డ్ కొనిస్తున్నావు. డబ్బు లేకపోవడం వల్లనే మీ యొక్క ఇంట్లో పిల్లల యొక్క బర్త్డేలు ఇంట్లో సెలబ్రేట్ చేస్తున్నావు, ఫంక్షన్ హాల్లో చేయకుండా. డబ్బు లేకపోవడం వల్లనే నీకు నచ్చినటువంటి బట్టలు కొనుక్కోలేకపోతున్నావు. డబ్బు లేకపోవడం వల్లనే ఒక స్టేటస్ మెయింటైన్ చేయలేకపోతున్నావు. డబ్బు ఇంపార్టెంట్ కాదంటావేం సార్? డబ్బు లేని వ్యక్తికి ఈ ప్రపంచంలో అసలు విలువనే లేదు. ఈ ప్రపంచంలో మనిషి అనే వాడికి విలువ లేదు సార్. మనిషి సాధించినటువంటి సక్సెస్ కే విలువ ఉంది, మనిషి సంపాదించినటువంటి డబ్బుకే విలువ ఉంది. దేవుడు మనని కాంపిటేటివ్ జోన్ లో పడేసిండు సార్. ఒకవైపు ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఒకవైపు టెక్నికల్ రెవల్యూషన్, ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంత ముందుకు వెళ్తా ఉంటే సొసైటీ, మనం మాత్రం ఇంకా అక్కడే పాత చింతకాయ పచ్చడి జాబ్లు బిజినెస్ చేసుకుంటూ బతికేస్తున్నాం. ఒక ప్రైవేట్ జాబ్ తీసుకుంటే అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊరుతుందో దానికే తెలియదు. దాన్ని కూడా ఒక జాబ్ అంటారా? ఒక గల్లీలో ఒక బిజినెస్ పెట్టుకొని కూర్చుంటారు. అంటే అక్కడ నువ్వు ఏం సాధించగలుగుతావు? ఆ గల్లీ టర్న్ ఓవరే నీ టర్న్ ఓవర్. నువ్వు ఎప్పుడు ఎదగలుగుతావు? ఈ ప్రైవేట్ జాబ్ ని, ఆ గల్లీలో బిజినెస్ ని నమ్ముకుంటే నువ్వు 60 సంవత్సరాలకు ఏ రకంగా రిటైర్ కాగలుగుతావు? ఒక సరైనటువంటి ఫీల్డ్ ని సెలెక్ట్ చేసుకోవాలి కదా. చూడండి, ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎవరి శాలరీ అయితే ₹1,00,000 కంటే ఎక్కువ ఉందో వాళ్ళ గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు. రైట్, మీరు మీ జాబ్ ని కంటిన్యూ చేసుకోవచ్చు. ₹1,00,000 కంటే తక్కువ శాలరీ ఉన్న వాళ్ళ గురించే, ₹1,00,000 కంటే తక్కువ ఎర్నింగ్ ఉన్న వాళ్ళ గురించి ఈ వీడియోలో నేను మాట్లాడుతున్నా. దయచేసి అర్థం చేసుకోండి. మనం మన నెక్స్ట్ జనరేషన్ కి ఏ రకంగా రోల్ మోడల్ కావాలనుకుంటున్నాం? మనలాగా బతకాలనా, లేకపోతే మనలాగా బతకొద్దనా? మనం చచ్చిపోయిన తర్వాత రైట్ 3 రోజుల కర్మ, 5 రోజుల కర్మ, 11 రోజుల కర్మ చేద్దామని చెప్పేసి నీ కొడుకంటే నీ మనమడో చేయమంటాడో తెలుసా? ఏహైనా ఏం సాధించనని చెప్పేసి 3 రోజులు, 5 రోజులు, 11 రోజులు అంటావు నాన్న, అన్ని ఒకేసారి చేసి మమ అనిపించేసే అంటాడు. సో అప్పుడు నీ ఆత్మ ఎంత ఘోషిస్తుంది, అబ్బా దేవుడా బతుకున్నప్పుడే సరిగ్గా బతకలేనరా అంటే చచ్చిపోయిన తర్వాత కూడా నా కర్మ కూడా సరిగ్గా చేయట్లేదు. ఎందుకు చెయ్యాలా వాళ్ళు? ఇప్పటికైనా మనం ఎదగట్లేదు అంటే మనం సరైనటువంటి ఫీల్డ్ ని సెలెక్ట్ చేసుకోలేదు, మనం ఎదగట్లేదు అంటే సరైనటువంటి గురువుని సెలెక్ట్ చేసుకోవట్లేదు. ఇవన్నీ మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వయసు అయిపోతుంది. ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ ఒక్కొక్క రోజు చావుకి దగ్గర అవుతున్నాం. పైనుంచి కింది వరకు మొత్తం తెల్లెంటికలు వస్తున్నాయి. ఒక్కొక్క తెల్లెంటుక నీకు గుర్తు చేయాలా నీ వయసు అయిపోతుందని చెప్పేసి. నీ చర్మం పైన వచ్చే ఒక్కొక్క ముడత నీకు గుర్తు చేయాలా నీకు వయసు అయిపోతుందని చెప్పేసి. భయం పుట్టట్లే? ఇంట్లో పిల్లల్ని చూస్తా ఉంటే, వాళ్ళ జీవితాన్ని తలుచుకుంటా ఉంటే, వాళ్ళ ఫ్యామిలీకి నువ్వు ఇచ్చినటువంటి సెక్యూరిటీని తలుచుకుంటా ఉంటే వయసు అయిపోతుంది సారు. మేలుకో, నాలాంటి కోచ్ ని పట్టుకొని ముందడుగై, లేకపోతే జీవితం అయిపోయిన తర్వాత ఆలోచిస్తే ఎలాంటి ఉపయోగం లేదు. సార్ ఇదంతా వింటుంటే భయం వేస్తుంది సార్, మాకేం చేయాలో అర్థం కావట్లేదు సార్ అని కంగారు పడాల్సిన అవసరం లేదు. సొల్యూషన్ చెప్పండి సార్ అని మీరు అడుగుతున్నారు కదా. ఇప్పుడు నేను సొల్యూషన్ చెప్పబోతున్నా. 60 సంవత్సరాల వరకు వర్క్ చేయకుండా ఎర్లీ రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారా? రిటైర్ అయిపోయిన తర్వాత కూడా చేతులు చాచి ఎవరి దగ్గర అడగకుండా బతకాలనుకుంటున్నారా? మంచి రిటైర్మెంట్ కార్పస్ ఫండ్ తయారు చేసుకుని కాలు మీద కాలేసుకొని దర్జాగా బతకాలనుకుంటున్నారా? 1 year లోనే నెలకు ₹1,00,000 సంపాదించే పొజిషన్ కి రీచ్ కావాలనుకుంటున్నారా? విత్ ఇన్ 4 years లోనే 1 to 2 crores సంపాదించి జీవితంలో ఎర్లీ రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు ఒకే ఒక్క అవకాశం ఉంది, అదే
లైవ్ పోస్ట్ మార్టం ఆఫ్ లైఫ్. మనం లైవ్ పోస్ట్ మార్టం ఆఫ్ లైఫ్ అనే క్లాసెస్ ఇండియాలో ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నాం. ఇప్పటిదాకా ఎవడు యూట్యూబ్ లో చెప్పలేదు, ఇప్పటిదాకా ఎవడు ఈ ప్రపంచంలో ఏ పుస్తకంలో రాయలేదు. ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఈ లైవ్ పోస్ట్ మార్టం ఆఫ్ లైఫ్ ప్రోగ్రామ్ లో ఎలాంటి బిజినెస్ గురించి డిస్కషన్స్ ఉండవు. నో బిజినెస్ డిస్కషన్స్, నథింగ్. ఓన్లీ లైఫ్ ని పోస్ట్ మార్టం చేసి చూపిస్తాం అంతే. ఇది కంప్లీట్ గా నాన్ కమర్షియల్ ప్రోగ్రామ్. ₹1 ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. కంప్లీట్ గా ఫ్రీగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అట్లాగే చాలా మంది చెప్తా ఉంటారు, సార్ మీలాగే వీడియోస్ చేస్తా ఉంటారు, తర్వాత 5,000 10,000 కట్టండి కోర్సులు కొనుక్కోండి అని చెప్పేసి చెప్తా ఉంటారు సార్. ఇలాంటి చాలా చూస్తాం అని చెప్పేసి. నో, నా దగ్గర మీకు ఎలాంటి కోర్సులు అమ్మడం జరగదు. కంప్లీట్ ఫ్రీ ప్రోగ్రామ్, కంప్లీట్ నాన్ కమర్షియల్ ప్రోగ్రామ్. ఇండియాలో మొట్టమొదటిసారి కండక్ట్ చేస్తున్నాం. ఇండియాని బాగుపరచాలి, దేశాన్ని బాగుపరచాలి, దేశాల్లో ఉన్నటువంటి యువతకి స్కిల్స్ నేర్పించాలని ఒక సదుద్దేశంతో స్టార్ట్ అయినటువంటి ప్రోగ్రామ్ ఇది. నిస్వార్థంగా సేవ చేస్తున్నాం. రూపాయి కలెక్ట్ చేయకుండా కొన్ని వందల గంటల ట్రైనింగ్ యూత్ కి ఫ్రీగా ఇస్తున్నాం. ఇది మన ఆర్గనైజేషన్. ఇది కోచ్ చెన్నా గోపి ఆర్గనైజేషన్. అసలు రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే ఏందో మీకు తెలుసా? అసలు రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే ఏంటంటే, సార్ మీకు వయసు అయిపోయిందండి, మీ నరాలు చచ్చుబడిపోయినాయండి, మీ బాడీలో ఎనర్జీ అయిపోయిందండి, మీకు షుగర్ బీపీలు అటాక్ అయిపోయినాయి సార్, ఇప్పుడు మీరు అంత యాక్టివ్ గా పనిచేయలేకపోతున్నారు సార్. సో మీరు అంత యాక్టివ్ గా పనిచేయలేకపోతే మా ఆర్గనైజేషన్ లో ఉంచుకొని మీకు కూర్చోబెట్టి శాలరీస్ ఇవ్వలేం సార్ అని మర్యాదగా ఒక ఫంక్షన్ పెట్టి షాల్వా కప్పి స్వీట్ తినిపించి చప్పట్లు కొట్టి నిన్ను బయటకు గెంటేయడమే రిటైర్మెంట్ ఫంక్షన్. అర్థమవుతుందా సార్? ఇది చాలా మందికి తెలియదు. ఒక మనిషి 40 సంవత్సరాల వరకు రిటైర్ అవ్వాలంటే కనీసం 10 సంవత్సరాల ముందు నుంచే రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. 37 ఇయర్స్ లోపల రిటైర్ అయిపోయాను నేను. ఐఎమ్ రిటైర్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 37. గత 4 సంవత్సరాల నుంచి ఇంట్లో కూర్చొని పెన్షన్ తీసుకుంటున్నాను. ఎవ్రీ మంత్ 5 lakhs రూపీస్. మీ అందరికీ తెలుసు నా యొక్క ఇంట్రడక్షన్. గత 20 సంవత్సరాల నుంచి నేను లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్ లాగా పనిచేస్తున్నాను. ఎక్కడ ప్రమోషన్ చేసుకోలేదు. మౌత్ టు మౌత్ పబ్లిసిటీ ద్వారా నా దగ్గర కోచింగ్ తీసుకోవడానికి చాలా మంది వచ్చే వాళ్ళందరికీ నేను కోచింగ్ ఇస్తూ బెస్ట్ లైఫ్ స్టైల్ ని ఇప్పించాను. ఇది నా ట్రాక్ రికార్డ్. అట్లాగే నేను ఒక సినిమా డైరెక్టర్, అట్లాగే నేను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్. సో మై డియర్ ఫ్రెండ్స్, అతి తొందరలో లైవ్ పోస్ట్ మార్టం ఆఫ్ లైఫ్ అనే ప్రోగ్రామ్ లో కలుద్దాం. మీరు ఇప్పటి వరకు ఎక్కడ విన్నటువంటి క్లాసు, జీవితాన్ని లైవ్ గా పోస్ట్ మార్టం చేసి చూపించే క్లాసు, మీ జీవితాన్ని యూ టర్న్ తిప్పబోయే క్లాసు మీరు వినబోతున్నారు. ఫస్ట్ టైం కంప్లీట్ ఫ్రీగా. మంచి నెట్వర్క్ వచ్చే ప్లేస్ లో కూర్చోండి, మీ ఫ్యామిలీని పక్కనే కూర్చోబెట్టుకొని వినండి. రైట్, ఫ్రీగా సబ్జెక్ట్ ని ఎంజాయ్ చేయండి. నేను చెప్పింది అప్లై చేయండి, నాతో పాటు కలిసి జర్నీ చేయండి. మీ జీవితాన్ని కంప్లీట్ గా మార్చుకోండి. ఎర్లీ రిటైర్మెంట్ తీసుకోండి, రియల్ రిటైర్మెంట్ తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.